ఈ కాలం, ఈ తరం ఈ మాటలు తరచూ వింటుంటాం. ఏదో కాలం మారిపోయిందని, సరి కొత్త జనరేషన్ వచ్చేసిందని మీడియా ఊదర కొడుతుంటుంది. చాలామంది అదే నిజమని నమ్మేస్తుంటారు. భూమిపై మనిషిది 40 లక్షల సంవత్సరాల చరిత్ర. సూక్ష్మ పరిమాణం ప్రభావం చూపాలంటే లక్షల సంవత్సరాలు పడుతుంది. 20 ఏళ్లకు ఒకసారి ఏదో కొత్త జాతి వచ్చేసినట్లు భ్రమలు వద్దు. కొత్త తరానికి 10 తలలున్నాయా? గుండెలో 8 గదులున్నాయా? EFGH అని కొత్త బ్లడ్ గ్రూపు పుట్టుకొని వచ్చాయా? ఎవడిని ఎవడు మోసం చేస్తున్నాడు? ఆత్మద్రోహం అసలు మంచిది కాదు. అదే జీవ శరీరం 40 లక్షల సంవత్సరాల్లో పరిణామక్రమంలో సెట్ అయ్యింది. ఉదాహరణకు కాంప్లెక్స్ కార్బ్స్ తినటం, ఎక్కువ పీచు, ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తినడం, రోజులో ఎక్కువ గంటలు నడుస్తూ, పరిగెడుతూ, పనిచేస్తూ గడపడం, దీనిని బాడీ సెట్ అయ్యింది. సింపుల్ కార్బ్స్ బండెడు తినటం, పీచులేని ప్రాసెస్డ్ ఫుడ్ తినటం, గంటల గంటలు డెస్క్ జాబ్, అటుపై సోఫాపై కూలబడటం, చేతిలో స్మార్ట్ ఫోను, ముందు టీవీ, ఇలా జీవన విధానం మొత్తం మార్చేస్తే, దీన్ని కొత్త తరం ట్రెండ్ అని భ్రమిస్తే కొంప పాకిస్తాన్ అయిపోతుంది. ICU ఇల్లు అవుతుంది. ఇది సైన్స్. మనిషి సంఘజీవి. జట్టు, తెగ, కుటుంబం, బంధుత్వ సమూహం, గ్రామం ఇలా బతికాడు. ఇప్పుడు ఒంటరితనం. పిల్లలు ఎక్కడో, తాను వాట్సాప్ గ్రూప్స్లో. ఇంట్లో నలుగురు ఉన్నా ఎవరి దారి వారిదే. దేహం ఇక్కడ, ఆత్మ ఎక్కడో. ఇంటర్నెట్ చీకటి ప్రపంచంలో బంధువులు లేరు, పలుకరింపులు లేవు, ఆత్మీయత లేదు. గొప్పలు చెప్పుకోవడం కోసం కిట్టి పార్టీలు, మందు పార్టీలలో కేవలం షో ఆఫ్. మనిషి ఒంటరి అయ్యాడు. ప్రకృతి నియమాలకు, తన శరీర ధర్మానికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు. అందుకే ప్రతిరోజు నేరాలు, ఘోరాలు. నిన్న టీవీ యాంకర్ ఆత్మహత్య, ఈరోజు మెదక్లో కుటుంబం మొత్తం ఆత్మహత్య. చంపడాలు, చంపితే తప్పేంటి అని ప్రశ్నించే తల్లి. సోషల్ మీడియా ఎక్కి నేరాల్ని, ఘోరాల్ని సమర్పించే లక్షలాది మంది పడవలో పయనిస్తున్నాము. ఒకడు చిల్లి పెడితే అందరం మునిగిపోతాం. నేరమయ సమాజంలో ఎవరికీ భద్రత ఉండదు. చావు వార్త కనిపిస్తే రిప్పు పెట్టడం కాదు, నలుగురితో మాట్లాడండి. అయ్యా, ఫండమెంటల్స్ మరవద్దు. కాలం మారలేదు, మారింది మన ప్రవర్తనా తీరు. అది మంచి దారిలో కాదు, విషమార్గంలో అని చెప్పి ఈ సూచనలు ఇవ్వండి. 1. డబ్బాల్లో, ప్యాకెట్లలో వచ్చే ఆహారం కాదు, సహజ ఆహారం తీసుకోండి. 2. ఇంట్లో చేస్తే వంట, పార్సిల్ తెప్పిస్తే తంట. 3. డబ్బులు సంపాదించండి, పొదుపు చేయండి, డాబు సరివద్దు. 4. పిల్లలకు స్మార్ట్ ఫోన్ వద్దు, బట్టి చదువులు వద్దు, బతక నేర్పే చదువులు కావాలి. 5. పెద్దలు స్మార్ట్ ఫోన్లను, స్మార్ట్ టీవీని ఎక్కువ వాడొద్దు, దానికి బానిసలు కావద్దు. 6. పిల్లలతో మాట్లాడండి, బంధువులను ఆహ్వానించండి, స్నేహితులతో సమయం గడపండి, ఒంటరితనం చంపేస్తుంది. 7. వినోదం పేరుతో బుర్రలోకి విషాన్ని ఎక్కించకండి, ఆరోగ్యకరమైన వినోదం పొందండి. ఇలా మంచి మాటలు చెప్పండి, వద్దండి ఎవరికీ చెప్పొద్దు. కనీసం మీ ఇంట్లో మార్పులు తెండి చాలు. ఇలా చేస్తే మీకు ఒక బహుమతి. 2 పిల్లల్ని చూపిస్తా. ఒకడికి 4 ఏళ్ళు నిండలేదు, రెండో వాడికి 2 ఏళ్ళు నిండలేదు. 4 ఏళ్ల వాడు 3 భాషలు మాట్లాడేస్తాడు, హిందీ దంచి కొడతాడు. రెండో వాడికి ఇంకా ఇంగ్లీష్ రాదు, ఎందుకంటే ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడే వారు లేరు. కానీ వచ్చిరాక హిందీలో, తెలుగులో మాట్లాడేస్తాడు. రెండోవాడు గుడ్డు కనిపిస్తే అండా హిందీ మాట్లాడే ఆయా పెంపకం అని, దూద్ అని, ఖీర్ అని తెగలాగిస్తాడు. 2 చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, స్వీట్స్ ఇష్టపడరు. కూల్ డ్రింక్స్ తాగలేదు, ప్యాకెట్లో వచ్చే పొటాటో చిప్స్ చూడలేదు, ఒక్కసారి కూడా సెల్ ఫోన్ ముట్టుకోలేదు. వాళ్ళు నిద్రపోయే సమయం తప్పించి మేలుకున్న మొత్తం సమయం ఎవరో ఒకరు మమ్మీ
నాన్న, బువ్వమ్మ, స్వామి, తాత, భూప, రూప నోరు తిరగక అలా అంటాడు. అమ్మమ్మ, అమర్తాత ఇలా ఎవరో ఒకరు వారితో మాట్లాడుతూ ఆడిస్తూ ఉంటారు. ఎక్కువసేపు ఇంటి బయట గడుపుతారు. గేటెడ్ కమ్యూనిటీ విల్లా. న్యూరోన్స్ అని మెదడు కణాలు, వాటి మధ్య నెట్వర్క్. కోట్ల న్యూరాన్ కణాలు 2 ఏళ్లకే వస్తాయి. వాటి మధ్య అల్లిక వస్తుంది. పిల్లలతో ఎంత మాట్లాడిస్తే, ఎంత సమయం గడిపితే, బయట తిప్పితే వారి న్యూరల్ నెట్వర్క్ అంత బలపడుతుంది. ఐక్యూ లెవెల్ పెరుగుతుంది. చేతికి స్మార్ట్ ఫోన్ ఇస్తే, వారి మానానికి వారిని వదిలేస్తే, పగలంతా ఇంట్లో బందీలు చేస్తే ఆ నెట్వర్క్ చచ్చిపోతుంది. బుద్ధిమాంద్యత వచ్చేస్తుంది. సైకోలు అయిపోతారు. వారిని చెడగొట్టింది కాక అబ్బా ఈ కాలం పిల్లలు అని అజ్ఞానం మాటలు. ఇది సైన్స్. ఇంకా చెప్పాలి అంటే న్యూరో సైన్స్, న్యూరో లింగ్విస్టిక్. ఈ కాలం పిల్లలు కొత్త తరం టెక్ స్మార్ట్. తొక్క, పొటాటో చిప్స్ ముక్క, తోటకూర మంచిది అందుకే నెగిటివ్గా వాడాను అని కబుర్లు చెబితే వారి భవిత దాడి అజ్ఞానానికి కొదవలేదు. చెబితే వినరు సరిగ్గా. ఇలాంటి వారే గేట్ల తాతకు కావలసింది. మనసుంటే మార్గం ఉంటుంది. కావలసింది డబ్బు కాదు, పని మనుషులు కాదు, సంకల్పం. అది లేని వారిని దేవుడే దిగి వచ్చినా రక్షించలేడు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.